ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ అనులోమ విలోమ ప్రాణాయామము ప్రతిరోజు 15 నిమిషాలు అభ్యాసం చేయటం వలన 72,72,14,14 నాడులు శుద్ధి అవుతాయి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం, తలనొప్పికి చాలా ఉత్తమమైన ప్రాణాయామం. దీర్ఘకాలిక వ్యాధులు కూడా దీనితో నయమవుతాయి. 90% మన ఊపిరితిత్తుల్లో శరీరంలో ఉన్న రోగాలని 100% గ్లూకోజ్లు, స్కానింగ్లు, గోళీలు అవసరం లేకుండా జీవనం గడుపుకోవచ్చు. 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత ఈ మానవ జన్మ దొరికింది కాబట్టి ఈ జన్మలో ఏదో ఒకటి మంచి పనులు చేసి సమాజానికి వృత్తభక్తి సేవలు అందించాలనే నా లక్ష్యం. కాబట్టి ఇది అనులోమ విలోమ ప్రాణాయామం చే విధానం. ఇప్పుడు మనము అనులోమ విలోమం చేయబోతున్నాం. చూడండి, ఇలా చంద్రనాడి అంటే కుడిముక్కును పనిచేసాం. సూర్యనాడి అంటే నెమ్మదిగా ఎడముక్కు ద్వారా శ్వాసని పీల్చుకుంటున్నాం. ఇలా సూర్యనాడి ద్వారా పీల్చాం, ఎడముక్కు ద్వారా పీల్చాలి. ఎడముక్కుని నెమ్మదిగా ఈ మధ్య 2 వేళ్ళని క్లోజ్ చేసి నెమ్మదిగా శ్వాసని ఎక్కువ శాతం వదలాలి. ఎక్కువ వదులుతున్నాం శ్వాసను అంటే కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష, ద్వేషము, కుళ్ళు, బద్ధకం, టెన్షన్, నేను, నాది ఈ 12ని వదులుతున్నామని ఊహించుకోవాలి. శ్వాసను మళ్ళా చంద్రనాడి ద్వారా ఎడముక్కు ద్వారా తీసుకుంటున్నాం. పీల్చున్నాం అంటే భగవంతుని దివ్యశక్తి మన శరీరంలోకి పంపుతుందని ఊహించుకుందాం. మళ్ళీ నెమ్మదిగా సూర్యనాడి ద్వారా వదలండి. మళ్ళీ పీల్చాలా, కుడిముక్కు ద్వారా వదలండి. పీల్చేది తక్కువ శాతం, వదిలేది ఎక్కువ శాతం. చేయి లాగినట్టయితే మళ్ళీ మార్చచ్చు, చేయిని మార్చుకోండి. ప్రతిరోజు 15 నిమిషాలు అనులోమ విలోమం 72,72,14,14 నాడులు శుద్ధీకరించబడతాయి. దీర్ఘకాలిక వ్యాధులను దీంతోటే నయమవుతుంది. చదువుకున్న పిల్లలకు, చదువుతున్న స్టూడెంట్కు చాలా ఉత్తమమైనది. మేధాశక్తి పెంచుతుంది, శాంతిని చేకూరుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది. ఎలాంటి వ్యాధులు కానీ सौ सुनार का एक लोअर का मेरी भाई बहनों करते रहना औरों को कराना. योगा इज मेडिकल साइंस. ఇలా ప్రతిరోజు తుచ్చా తప్పకుండా 15 నిమిషాలు ఈ ప్రాణాయామం చేయటం వలన మనశ్శాంతి చేకూరుతుంది. హార్ట్ ప్రాబ్లం, తలనొప్పి, నీరసాన్ని తొలగించుకోవడానికి దోహదపడుతుంది. చాలా ఉత్తమమైన ప్రాణాయామం, రామ బాణం లాంటిది, సర్వరోగ నివారణ. ఓం.